కుసుమహర కుసుమహర కుసుమహర. ప్రభు పాదరేణువు స్వయంపాకుల సువర్చల గారు రాశారండి. కుసుమహర. హృదయ బృందావన వనమాలి. ప్రభు దీనావన గుణశాలి, హృదయ బృందావన వనమాలి. ఓ హర గోపాల్, ఓ హర గోపాల్, నీకిదే జోహారులు గునుమోయి, జోహారులు గునుమోయి. శ్రీ సీతారామయ్య గారు వారి ఈ గీతంలో హరనాథ మహాప్రభుని దీనావనశాలి, హృదయ బృందావన వనమాలి అని అభివర్ణించుకున్నారు. దీనహీన పరితాప భంజనుడు మన హరనాథుడు. నిస్సహాయ స్థితిలోని దీనులు పతితులు ఏ సహాయము అందక దిక్కుతోచని పరిస్థితులలో నేను ఉన్నాను భయపడకండని తన అభయహస్తమును అందించే ప్రేమావతారుడు, దీనోద్ధారకుడు హరనాథుడు. పాగల్ హరనాథ్ పత్రావళిలో 2వ భాగంలో 33వ లేఖలో అటల్ బిహారీ నాందీకి హరనాథుడు రాసిన లేఖ. తమ్ముడు, కృష్ణుడు ఏ విధంగా ప్రేమమయుడో దయామయుడు కూడా. ఆయన కరుణను తలుచుకుంటే నన్ను నేను గ్రహించలేకుండా ఉన్నాను. పవిత్ర జీవులను ఆదరించడానికి వారికి మార్గదర్శకంగా ఇతరులను నియమిస్తాడు. అయితే పాపులను పతితులను ఉద్ధరించటానికి ఆయనే స్వయంగా విజయం చేస్తాడు. తమ్ముడు, పతితులు ఆయన నుండి పొందే ఆదరణ ఇంకెక్కడా పొందలేరు. అందుకే దీనహీన పతితోద్ధారణకు మన హరనాథుని హృదయ బృందావనమాలి అని కూడా ప్రభుని సంబోధించారు. ఎవరి హృదయంలో కృష్ణుడు సదా నివసిస్తున్నాడో ఆ స్థలం బృందావనమైనది. హృదయ బృందావన వనమాలి కృష్ణప్రభువే. కృష్ణచంద్రుడు తన భక్తుల యొక్క హృదయాల మాలిన్యాలు, చెడు తలంపులు, ఆక్రోశాలు రానియక కలుపు మొక్కల్ని హృదయ బృందావనం నుండి ఏరివేసి అరిషడ్వర్గాలను అదుపులో పెట్టి కాపాడుతారు. ఎల్లప్పుడూ కృష్ణనామంతో పునీతులు అవ్వాలి. ఓ హరగోపాలునికి ఇదే జోహారులు కొనుమోయి అని నమస్సుమాంజలు అర్పించుకున్నారు. మరపు చీకటులలో మునిగిన ఈ మానస వీధులలో విరివిగా విశ్వప్రేమ దీపికల వెలిగించితివోయి. ప్రభు కుసుమహరా, మాయామోహములనే పెనుగాఢాంధకారపు మాయ చీకట్టలో మునిగిన నా మనస్సు, నా కండ్లు యావత్తూ శరీరమంతా గాఢాంధకారమైపోయింది. జాలి, దయ, దాక్షిణ్యము, సత్వగుణ సంపన్నత అనే దైవీ గుణాలన్నీ మూసుకొని పోయిన నా మనస్సునకు చైతన్యవంతము గావించి నన్ను ఒక మనిషిగా తయారు చేశావు. అహో నీ ప్రేమ జగతిలోనా, కుసుమహర నామ మహతిలోనా చెరించెడు ఈ పసివారల గొనుమోయి, పసివారల కనుమోయి. ప్రభు, కుసుమహర నామం పంచాక్షరీ మంత్రం ఎంత విశిష్టమైనదో, యజ్ఞాల కన్నా, జప తపాదుల కన్నా, వ్రతాల కన్నా ఈ కలియుగంలో నామం అంత గొప్పది. ప్రతి భక్తునికి భగవన్నామ ప్రాశస్త్యాన్ని పాగల్ హరనాథ్ పత్రావళిలో రాసి ఉన్నావు. కుసుమహరనాథ ప్రభు, ఈ కలియుగంలో నీ నామజపం చేసుకుని నిన్ను శరణుగోరి వచ్చిన నీ బిడ్డలను కాపాడు తండ్రి. తండ్రి, మా జేజేలు అందుకో నాయనా, ఓ అపురూప కృపామయమూర్తి, ఓ నా కుసుమహరా, ఓ నా
కుసుమహరా. కుసుమహరా, నా తండ్రి, నీవు అపురూప కృపామూర్తివి. ఎందువలననగా మాతృగర్భంలోని పిండమునకు 10 మాసములు తల్లి జీవరసాలను అందించి పిండమును కాపాడి దినదిన ప్రవర్ధమానముగా పిండావస్థ నుండి అందమైన శిశువుగా తల్లికి అందిస్తున్నావు. ఆ తరువాత మాతృరూపంతో శిశువుకు కావాల్సిన ఆహారాన్ని అందించి దినదిన ప్రవర్ధమానముగా ఆ శిశువును కాపాడుతున్నావు. ఆ బిడ్డనే పెరిగిన తరువాత తండ్రి రూపంలో మంచి చెడ్డలు, చదువు సంధ్యలకు తగిన ఆర్థిక వ్యవస్థను అందిస్తున్నావు. కొంత ఆ బిడ్డ పెరిగాక గురువు రూపంలో జ్ఞానాన్ని అందించి చదువు సంధ్యలతో తయారు చేస్తున్నావు. సంఘంలో వానికి కావాల్సిన పద్ధతులను నేర్పుతున్నావు. తిరిగి అతని ఆత్మోన్నతికి పాటుపడుతూ ఒక సత్పురుషునిగా తయారు చేయటానికి పాగల్హర్నాథ్ పత్రావళిలో ఎన్నో సద్విషయాలను పొందుపరిచావు. జీవుడు పుట్టినది మొదలు అతని జీవితాంతం అతని ఆత్మోన్నత అహర్నిశలు కాపాడుతున్న అపురూప కృపావతారుడివి. ఓ నా కుసుమహరా, ఓ నా కుసుమహరా, నా కుసుమహరా, నీ భావయోగంలో, నీ ధ్యాస యోగంతో సర్వం మరచి, నీ ధ్యాన యోగంతో సర్వం మరచి, నీ నామగానంలో ఎంతో తన్మయత్వంతో నిన్నే మనస్సులో ధ్యానించుకుంటూ నేనే నీవై నీవే నేనైన అనుభూతితో విహరిద్దాము. ఒక్కసారి నా కోరికను తీర్చు తండ్రి. సదా నీ లీలలు మది నెంచి ప్రభూ జేజేలని భజించి స్మరించెడు ఈ శరణార్థులో నీ వారలగను మోయి, నీ వారలగను మోయి. దీనదయాళు తండ్రి, నీ కరుణను అర్థిస్తున్నాము నాయన. సర్వకాల సర్వావస్థల యందును నీ లీలా గుణగానములను తలుచుకుంటూ నీ నామగానంలో పరవశత్వముతో ఎల్లవేళలా నీ దయను అర్థిస్తున్నాము ప్రభు. మా జోహారులు అందుకో కుసుమహరా ప్రభు. కుసుమహరా, కుసుమహరా. సర్వే జనా సుఖినో భవంతు. జై కుసుమహరా.